ఇది నేను ప్రాతినిధ్యం వహించిన సీటు. ఈ ప్రాంతంలో ప్రజలకు పరిచయం ఉండాలి, ప్రజా సమస్యలు తెలిసి ఉండాలి. నిత్యం ప్రజలలో ఉండేటోళ్ళని ఇక్కడ పెడితే తప్పకుండా మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజలు ఆశీర్వదించి తప్పకుండా గెలిపిస్తారు. సునీతమ్మని ఇక్కడ ఎన్నికల బరిలో పెట్టండి. 3 సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా మహేందర్ రెడ్డి 35 ఏళ్ల నుంచి రంగారెడ్డి జిల్లాలో తండాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణంలో ఉండే ప్రతి డివిజన్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా, చీఫ్ విప్గా ఈనాడు ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నది. సునీతమ్మను మీరు ఎంపీగా గెలిపిస్తే మీకు బోనస్గా మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా, చీఫ్ విప్గా మీ సమస్యల్ని పరిష్కరించడానికి వారు తోడుంటారు. మీరు ఒక్క ఓటేసి గెలిపిస్తే మీకు 2 సేవకులు ఈ మల్కాజ్గిరి పార్లమెంటుకు వస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. అందుకే 24 గంటలు మీ మధ్యలో ఉండి మీ సమస్యలు తెలిసి మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే మహేందర్ రెడ్డి కుటుంబాన్ని ఈ మల్కాజ్గిరి మేడ్చల్ పార్లమెంటు నుంచి ఈరోజు ఎన్నికల్లో పెట్టినాం. ఇవాళ నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడే వేలాది ఇండ్ల పట్టాలు ఇచ్చి మీ బస్తీలలో, మీ మారుమూల ప్రాంతాలలో సీసీ రోడ్లేసి ప్రాంతాన్ని పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు అభివృద్ధి చేశారు. ఆయల్లో చేసిన అభివృద్ధి ఇవాళటి వరకు జిల్లాల నుంచి వచ్చిన పేదోళ్లకు బస్తీలలో ఇళ్ల పట్టాలు వచ్చినాయి. మరి ఈరోజు బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఏంది, చేసిన అభివృద్ధి ఏందో ఒక్కసారి మీరు అంచనా వేసుకోండి. అందుకే కేసీఆర్ ఇవాళ బిడ్డ బెయిల్ కోసం 5 సీట్లల్లో బీజేపీ వాళ్ళని గెలిపిస్తానని చీకటి ఒప్పందం చేసుకున్నాడు. అందులో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు చచ్చువైన వాళ్ళను, తాలువైన వాళ్ళను ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థులుగా నిలబెట్టినరు. ఇక్కడ ఎవరిని ఎంపీగా నిలబెట్టిరో నేను చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ పనితనం ఏందో మీకు తెలుసు. ఇవాళ అభ్యర్థికి కూడా తెలియదు. ఆ అభ్యర్థి తలకాయే బీజేపీకి, మోడీకి తాకట్టు పెట్టిండన్న సంగతి బీఆర్ఎస్ అభ్యర్థికి ఇంకా తెలియదు. పాపం ఆయన గొర్రెలెక్క అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు, ఇంకా ఏదో జరుగుద్దని. అందుకే ఏ రోజు ఈ కుట్రపూరితమైన రాజకీయాలను తిప్పు కొట్టాలి, ఈ కుమ్ముక్కు రాజకీయాలను బొందబెట్టాలి. బిడ్డ బెయిల్ కోసం సొంత పార్టీ నమ్ముకొని జెండా మోసిన వాళ్ళని కూడా మోడీకి తాకట్టు పెట్టిండు కేసీఆర్. ఇవాళ అందుకే కేసీఆర్ను, మోడీని, ఇద్దరిని ఓడించాల్సిన బాధ్యత మీ